హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు వంపేసుకున్నాక ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఇలా పొంగు వచ్చినప్పుడు కొద్దిగా ఆయిల్, పసుపు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది యాడ్ చేసుకోవటం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడే పసుపు యాడ్ చేసుకోవడం వల్ల కలర్ అనేది ఈక్వల్గా వస్తుంది. మరోవైపు వేరేగా ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేపేసుకుందాం. ఇందులోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి పోపు పెట్టేసుకుందాం. పచ్చిపప్పు, ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర వేసుకొని చిటపటలాడినాక పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి యాడ్ చేసుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం అండి. సాల్ట్ అనేది ఈ పచ్చిమిర్చి ముక్కలకి పట్టి పచ్చిమిర్చి ముక్కలు అనేవి బాగా క్రిస్పీగా ఒప్పొప్పగా బాగుంటాయి. మంట అనేది లేకుండా బాగుంటాయండి. అందుకోసం నేను కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అన్నం చూసేద్దాం. రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. ఈ రెడీ అయిపోయిన రైస్ని వేరొక గిన్నెలో ఆరబెట్టేసుకోవాలి. అన్నం చల్లారిపోయినాక నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ముందుగా తయారు చేసి పెట్టుకున్న పోపును కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. పోపు, నిమ్మరసం, సాల్ట్ మొత్తం రైస్కి పట్టే విధంగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్ టేస్టీ నిమ్మకాయ పులిహోర రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.